త్వరలో జనసేన అభిమానులు గూస్ బంప్ అయ్యే వార్త వినబోతున్నారు. అదేంటో కాదు, చాలా కాలం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, తమ్ముడు కష్టపడుతున్నాడు, అన్నయ్య మద్దతు ఉంటాడా లేదా, అన్నయ్య భుజం తడతాడా లేదా, అన్నయ్య నేనున్నాను అంటాడా లేదా, అరే పవన్ మైహూనా అంటాడా లేదా, ఇలా మనం అంతా చాలా కాలం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ వార్త త్వరలోనే వినబోతున్నాం మనం. అన్నయ్య చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా ఉండబోతున్నారు. ఈ వార్త ఉదయం నుంచి హల్చల్ చేస్తూ ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అదొక మ్యాజిక్ అని చెప్పాలా. పిఆర్పి పెట్టినప్పుడు ఒక మానియా వచ్చింది. కోర్స్ ఎన్నికల ఎలక్షనీరింగ్ రాకపోవడం కావచ్చు, ఎలక్షన్లో కొన్ని తప్పిదాలు కావచ్చు, సమయం తక్కువగా ఉండడం కావచ్చు, హేమాహేమీల మధ్య పోటీ పడ్డం కావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల అధికారం రాలేదేమో కానీ 18 స్థానాలు 80 లక్షల ఓట్లు ఆ రోజు సాధించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలు లేకపోయినా మళ్ళీ సినిమాలకు వెళ్ళాడు. ఎక్కడున్న మెగాస్టారే కదా, అది రాజకీయమైనా సినిమా అయినా జీవితమైనా ఎక్కడున్న మెగాస్టారే. పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో భారతరత్నం కూడా అయ్యే అవకాశం కూడా మెండుగా ఉంది చిరంజీవి గారికి. అలాంటి చిరంజీవి గారు నేనున్న పదతమ్ముడు అనాలని మనందరం చాలామంది కోరుకుంటాం. ఆ వార్త త్వరలోనే రాబోతోంది అన్న వార్తలు వినపడుతున్నాయి. బహుశా నేరుగా వచ్చి ప్రచారం చేయకపోవచ్చు, కానీ నేను నా తమ్ముడికి అండగా ఉన్నాను, నా తమ్ముడిని ఆశీర్వదించండి అని చెప్పే రోజు అతి త్వరలో రాబోతోంది. సో అనేక ప్రెస్ మీట్లో గతంలో మనం చూసాం. మీరు మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తారని గుచ్చి అడిగినప్పుడు ఎస్, నా తమ్ముడికి నేను ఎందుకు హెల్ప్ చేయను, నా తమ్ముడికి నేను ఎందుకు మద్దతుగా ఉండను అడిగిన అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఉదయం నుంచి వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ ఒక కనుల విందైన ఒక విజువల్ నా పక్కన బాక్స్లో మీరు చూడొచ్చు. కనుల విందైన ఒక విజువల్ మనకు వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవిని విశ్వంభర సెట్స్లో కలవటం జరిగింది. కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటాంగా, తల్లిదండ్రులతో సమానం అన్నా వదిన పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో చెప్పారు. రామ్ చరణ్ ఏమన్నాడు, నా తమ్ముళ్ళ వీడు, అన్నయ్య వదిన నాకు తల్లిదండ్రులకు సమానం అని అనేక సందర్భాల్లో చెప్పారు. అలాంటి తండ్రి లాంటి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం. ఆరోగ్యం బాగాలేదు ఆయనకి, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే పర్యటనలు సాగిస్తూ ఉన్నాడు. అదే దశలో మనం ఆ విజువల్స్లో చూడొచ్చు, పాపం చాలా వీక్గా కనపడతా ఉన్నాడు మనిషి. సో నాగబాబు గారు, తర్వాత తమ్మిశెట్టి గారు, ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురితో కలిపి ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఇలా ఇద్దరు ముగ్గురితో కలిసి ఆయన విశ్వంభర సెట్స్కి వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి పాదాభివందనం చేశారు. చిరంజీవి గారు ఉడతా భక్తిగా తన వంతుగా తను ఒక 5 కోట్ల రూపాయల విరాళాన్ని పార్టీకి ప్రకటించడం జరిగింది. ఇదొక్క ఇండికేషన్ చాలు, చిరంజీవి గారు తమ్ముడికి సదా ఆశీర్వచనాలు ఇస్తాడు అని చెప్పడానికి. బహుశా రాబోయే రోజుల్లో చిరంజీవి గారు వెనకుండి నడిపిస్తారు కూడా. ముందు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, కానీ వెనక చక్రం తిప్పే అవకాశం కూడా ఉంది. తమ్ముడు కథన రంగంలో దిగితే అన్నయ్య కాదనుకుంటాడా? డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మొత్తం దిగిపోతారు. ఎప్పుడూ మెగా ఫ్యామిలీ ఒక్కటే. మనమందరం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా తీసుకుంటే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు, అనుబంధం ఇంకా ఏ సినిమా సెలబ్రిటీ ఫ్యామిలీలో లేదంటే అతిశయోక్తి కాదు. దానంతటికి కారణం చిరంజీవి గారి యొక్క మైండ్ సెట్. ఆయన ఒక ఇరుసులాగా కుటుంబాన్ని మొత్తం కలిపి ఉంచే విధానం. అంతటి ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంలాగా కలిపి ఉంచే ప్రయత్నం చేస్తారు అతి త్వరలో అనేది మనకు వస్తున్న సమాచారం. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తండ్రి లాంటి చిరంజీవి గారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు. కొండంత బలం పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు అనటానికి ఇదొక్క విజువలే నిదర్శనం. పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకోవటమే ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. మేబీ రాబోయే రోజుల్లో ఇంకొక 40 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 10 రోజుల్లో ఒక అద్భుతమైన ఒక మద్దతు ప్రకటన చిరంజీవి గారి నుంచి రావచ్చు. అవసరమైతే ఫ్యామిలీ నుంచి కొంతమంది పిఠాపురంలో కూడా పర్యటించవచ్చు. సో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్కి, అలాగే జన సైనికులకు, వీర మహిళలకు అందరికి కూడా ఒక పండుగ లాంటి వార్త అని చెప్పాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, ఒక మెగా శక్తి పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నది అని చెప్పడానికి ఇవాల్టి విజువల్స్ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.